పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఏపీలో అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఆకలి తీరుస్తుంటే రాజమహేంద్రవరంలో పేరుగాంచిన జిఎస్ఎల్ మెడికల్ హాస్పిటల్లో 10 రూపాయలకే భోజనం పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నారు జిఎస్ఎల్ వ్యవస్థాపకులు గన్నే భాస్కర్రావు. అమ్మ భోజనం పేరుతో ఉదయం 5 రూపాయలకు టిఫిన్, మధ్యాహ్నం 10 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ముఖ్యంగా రోగులకు ఉచితంగా భోజనం ఇస్తూ రోగుల బంధువులకు మాత్రం 10 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారు. లాస్ట్ 38 ఇయర్స్ ప్రాక్టీస్లో చాలా క్యాంపులు కండక్ట్ చేశాను. కొన్ని లక్షల పేషెంట్లు క్యాంపులు కండక్ట్ చేశాను. కానీ ఈ మధ్యలో వచ్చినంత ఇంత ఆతృత, ఇంత ఆకాంక్ష, ఇంత కమిట్మెంట్ ఆఫ్ ది పేషెంట్ వాంట్ టు కమ్, ఎక్కడికైనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందాం అనే ఆలోచన ఇప్పుడే గ్రహించాను. చేసిన తర్వాత వీళ్ళకి మార్నింగ్ నుంచి వస్తారు, సాయంకాలం వరకు ఉంటారు. వాళ్ళకి సంథింగ్ ఏదో చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెడికల్ కాలేజీలు ఊరు బయట ఉంటాయి అండ్ డిస్టెన్స్ ఉంటుంది. అందువల్ల దానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ అమ్మకు ఆహారం పథకంని, అమ్మ భోజనం పథకం మొదలెట్టాం. ఇది చాలా సక్సెస్ఫుల్. ఇప్పుడు వరకు కూడా 90,000 మందికి భోజనం పెట్టాం లాస్ట్ 45 డేస్లో ఆల్మోస్ట్. తర్వాత ఒక 15 డేస్ నుంచి అమ్మ ఇడ్లీ అని స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 పీపుల్కి ఇడ్లీ పెట్టాం. ఈ రెండు 5 రూపీస్కి ఇడ్లీ అండ్ 10 రూపీస్కేమో భోజనం అన్నది జస్ట్ ఓన్లీ వాట్ యూ గివ్ ఫర్ సొసైటీ నీకు ఇచ్చింది. సొసైటీ నీకేమో ఒక డాక్టర్ చదివించింది, తర్వాత ఏమో ఒక ప్రాక్టీస్ పెట్టిన పేషెంట్లు ఇచ్చింది, తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసావు, నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చావు మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ వే ఎవ్రీబడి హ్యావ్ టు టేక్ కమింగ్ 5 ఇయర్స్ కూడా చాలా కష్టమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. ప్రతి ఒక్కరు కూడా నువ్వేం సొసైటీకి ఏం చేసావు అంతే తప్ప గవర్నమెంట్ నీకు ఏం చేసిన పాయింట్ కానే కాదు. నువ్వేం చేస్తావు సొసైటీకి ఆటోమేటిక్గా మనం నిలదొక్కున్న తర్వాత మన ఫ్యూచర్లో చాలా ముందుకెళ్తానికి ఆస్కారం ఉంటుంది. లేకుండా నాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు చేస్తాం కరెక్ట్ కానే కాదు. నువ్వేం సొసైటీకి ఇచ్చావు. మనకి ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇన్ని అవతాకులు వచ్చినా సరే మనకి పెరిగిన ఇన్కమ్, మనకి వ్యవసాయం. ఇప్పటికే తన హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా 10 రూపాయలకే భోజనం సదుపాయం కల్పించడం చాలా సంతృప్తికరంగా ఉందని అంటున్నారు. మనిషిగా పుట్టిన తర్వాత సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతో అమ్మ పేరుతో ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆహార పదార్థాలు తయారు చేయడంలో పేరుగాంచిన ఫ్రాన్స్ కు చెందిన సాడేకో కంపెనీ ద్వారా ఈ భోజన సదుపాయం కల్పిస్తున్నామని గన్ని భాస్కర్రావు తెలిపారు. ఆలోచన ప్రకారం అంటే ఎక్కడ హాస్పిటల్కి సంబంధించిన కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కుక్స్ అంటే వంటలు కూడా పెట్టారని చెప్తున్నారు. ఏంటి సార్ అది? ఏంటంటే ఇప్పుడు మా స్టూడెంట్స్కి ఈ సొడస్కో అని ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ, మోస్ట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ కూడా వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు, క్యాటరింగ్ చేస్తారు. అలాంటిది మా స్టూడెంట్స్కి లాస్ట్ 4 మంత్స్ నుంచి మేము రన్ చేస్తున్నాం. వాళ్ళ సేమ్ క్వాలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కోసం వాళ్ళతోటే మేము ఈ ఫుడ్ వండిస్తున్నాం. అంటే దేర్ నో కాంప్రమైజ్ క్వాలిటీ అండ్ ఆల్సో అండ్ శానిటరీ థింగ్స్ కానీ అండ్ స్టెరిలైజేషన్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాము. ఇస్కాన్ టెంపుల్ ఎలా చేస్తుందో అన్న అండ్ క్యాంటీన్ ప్రకారం అదే లెవెల్లో మేము ఈ సోడస్కో కంపెనీతో చేస్తాం. ఈ ఇంటర్నేషనల్ కంపెనీ చాలామందికి ప్రపంచంలో చాలా 120 దేశాలకి క్యాటరింగ్ చేస్తున్నారు వీళ్ళు. సరే, అలాగే ఇప్పుడు మెనూ విషయంలోకి వచ్చేసరికి అంటే వారంలో మెనూ విషయం ఎలా ఉంటుంది సార్? అంటే ఎలా తీసుకుంటారు అసలు? అంటే మీరు కూడా ఏమైనా మీరు సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు సలహా తీసుకుంటామని? ఈ రైస్ కామన్ అండి, తర్వాత కర్రీ చేంజ్ అవుతూ ఉంటుంది, తర్వాత ఈ సాంబారు కానీ రసం కానీ తర్వాత ఏమో మజ్జిగ కానీ పల్చడి పెరుగు కానీ ఇస్తే దానికి కంఫర్టబుల్ ఉంటుంది. అంటే రొటీన్ కాకుండా ఇది గోట్ బి డిఫరెంట్ థింగ్స్ ఎవ్రీడే చేంజ్ చేస్తారు. అంటే యాజ్ యూజువల్ డాక్టర్గా అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్తో పాటు వచ్చే అంటే బంధుమిత్రులు కూడా అంటే ఆ ప్రికాషన్స్ ప్రకారం కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది అదర్ ఇది ఉంటారు. సో దాన్ని ఇలా దృష్టిలో ఏమైనా పెట్టుకుని సలహాలు ఇస్తుంటారు సార్ మీరు? ఇది మెయిన్లీ అవుట్ పేషెంట్ కోసం చేస్తున్నాం. అండ్ 1 డే కోసం డైటరీ డైట్ చేయాలంటే 1 వీక్ 10 డేస్ 15 డేస్ 1 మంత్ కానీ డైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది 1 డే ఆ రోజు అన్నం ఆకలి తీస్తున్నాం. అందులో ఏ పేషెంట్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి అండ్ ఆల్మోస్ట్ రైస్ తక్కువ తింటే ఎప్పుడైనా మంచిది ఎవరికన్నాను. అలాగే ఫ్యూచర్లో మనం ఒక 6 మంత్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రీన్ కిచెన్ తయారు చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 10 crores వర్త్ తోటి. అది కూడా ఎట్ ఎ టైం 5,000 to 10,000 మనకు కుక్ చేయొచ్చు. రోజుకు 1000 మందికి పైగా హాస్పిటల్లో భోజనం తింటున్నారని, ఒక్కొక్క భోజనానికి 50 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు.
అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా 3 నెలల నుంచి అమ్మా క్యాంటీన్లో 10 రూపాయల భోజన కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ సంపాదించిన దానిలో 10% పేదల కోసం ఖర్చు చేస్తే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడినట్టు ఉంటుందని జిఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు తెలిపారు. ఇక్కడ ఇప్పుడు ఈ 10 రూపాయల భోజనం మటుకు చాలా మాకు మంచి సౌకర్యంగా ఉంది. గమని తినడానికి ఏంటంటే అందుబాటులో గమని తొడుముకోక లేకుండా అతి చౌకగా సౌకర్యంగా ఎటు తొడుముకోక లేకుండా బాగా పెడుతున్నారు. బాగుందండి మరి విందు భోజనం లాగా మేము కోరుకోవట్లేదు. ఉన్నంతలో బాగుంది. 10 రూపాయల కంటే బాగా ఎక్కువ ఇది చేయడం. ఏమవుతుందని 10 రూపాయలకి కనీసం కర్రీ బయట కర్రీ కూడా అవ్వట్లేదు 10 రూపాయలకి. అటువంటిది 2 కర్రీస్ పెడుతున్నారు, సాంబార్ వేస్తున్నారు, చట్నీ వేస్తున్నారు. బాగుంది. మాకు మటుకు చాలా అనుకూలంగా బాగుంది. వచ్చిన పేషెంట్ అదృష్టం చేసుకున్నారు అనుకోవాలి. వచ్చిన పేషెంట్లకు అదృష్టం. రాజమండ్రి అన్ని చోట్ల ఉండదు కదా. దీంట్లో పెడుతున్నారు, బయట ఎలా పెడుతున్నారని మనకు తెలీదు. బయట అన్న క్యాంటీన్ లాగా కూడా ఇది ఆ టైప్ మరి చూసి చేస్తున్నారు ఏంటో. కానీ ఇది మంచిది. బయట పెట్టేదానికన్నా పేషెంట్లు కూడా వస్తారు కదా చాలామంది, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అందులోకి ఇది కొద్దిగా ఊరికి కొద్ది దూరం ఉండడం మూలనే ఇది ఈ హాస్పిటల్ పెట్టడం వల్ల మంచి బాగా వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే పేషెంట్ని వదిలేసి బయటకు అక్కడికి వెళ్ళి చేసి రావాలన్నా పార్సిల్ తెచ్చుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఊళ్ళో అనుకోండి అది వేరే. నాకు బాగా మంచి అనిపిస్తుంది. మేము వచ్చేప్పుడే నెల అయిందండి. మా మావయ్య గారికి వెన్ను ఆపరేషన్ చేయించాం. కాకపోతే అప్పటి నుంచి మేము రోజు ఇక్కడే భోజనం చేసుకుంటున్నాం. ఇక్కడే చేస్తున్నాం. మా మావయ్య గారికి కూడా పైన పెడుతున్నారు, చాలా బాగుంటుంది. పేషెంట్కి కూడా చాలా బాగా చూస్తున్నారండి. 10 రూపాయల భోజనం అండి. 10 రూపాయలండి భోజనం. మాకు దూరం వాళ్ళ క్యారేజీ రావడం లేదండి, మేము ఇక్కడే తీసుకుంటున్నాం. కానీ చాలా బాగుందండి హాస్పిటల్ అయితే. వాళ్ళైతే ములక్కాడ కర్రీ, ఆవకాయ పచ్చడి, సాంబార్ అండి, పెరుగు, కడుపు నిండా పెడుతున్నారు. చాలా బాగుందండి. ఏ హాస్పిటల్లో లేదండి. పేషెంట్ కూడా చాలా బాగా చూస్తున్నారు. మా మావయ్య గారికి అయితే 11 హాస్పిటల్ తిరిగామండి, ఎక్కడ పని జరగలేదు. మా అందరికీ ఏడుపు వచ్చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. కాకపోతే చాలా బాగా చేశారు. భోజనం పెట్టి పంపిస్తారండి. మా అక్క నేనే ఉంటున్నామండి రోజుని. ఇక్కడే రోజు చేసేసి మళ్ళీ బైక్ వెళ్తాం మావయ్య గారి దగ్గరికి. చాలా బాగుంటుందండి భోజనం అయితే. హాస్పిటల్లో ప్రతి ఒక్కరు భోజన సదుపాయం ఉపయోగించుకుంటూ చాలా సంతృప్తిగా తింటున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి హాస్పిటల్కు వచ్చిన వారికి ఈ 10 రూపాయల భోజనం ఎంతో ఉపయోగకరంగా మారింది. ఉదయం 3 ఇడ్లీలు, మధ్యాహ్నం రైస్, అందులోకి పప్పు, పచ్చడి, కూర, పెరుగు అందుబాటులో ఉంచి వారి కడుపు నింపుతున్నారు. త్వరలోనే జిఎస్ఎల్ సంస్థలలో అన్ని చోట్ల భోజన సదుపాయం కల్పించడం కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.